నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన, పట్టు కలిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలపై అంబేద్కర్ ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తదితర సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులందరికీ ఈ సందర్భంగా అభినందించారు. అదే స్ఫూర్తితో కౌంటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ఖచ్చితమైన, సమర్థవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయటం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతుందని, కౌంటింగ్ రోజు జరిగే సంఘటనల ఆ క్రమాన్ని వివరించారు. అందుకు తగ్గట్టుగా ఈ ప్రక్రియ కోసం సమగ్రంగా సన్నద్ధం కావాలని అన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లకు నమ్మకం కలిగించే వరకు ఓపికగా ఉండాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మాస్టర్ ట్రైనర్లు మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అనగా 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి ప్రగడ దుర్గారావు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఇటీవల నిర్వహించామని అన్నారు. జిల్లాలో మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత మార్చి మాసంలో జరిగిన ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడం ముదావహమని, ఇందుకు సహకరించిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. మార్చి మాసంలో జరిగిన ఇంటర్ పరీక్షలు ఉదయం వేళ మాత్రమే జరిగాయని, అయితే ఇప్పుడు 2 షిఫ్టులలో పరీక్షలు జరుగుతున్నందున వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, విద్యుత్తు, పరీక్షా కేంద్రాలకు సకాలంలో విద్యార్థులు చేరుకునేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్తు కొనసాగేలా ఏపీఈపీడీసీఎల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని దుర్గారావు విజ్ఞప్తి చేశారు. జవాబు పత్రాలు సకాలంలో స్వీకరించేలా తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఎండలు గతంలో ఎన్నడూ లేని విధంగా తాట తీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల పగటిపూట ప్రజలు ఇంటికి పరిమితం అవుతున్నారు. మధ్యలో 1-2 సార్లు వర్షం అక్కడక్కడా కురవటంతో కాస్త ఉపశమనం కలిగినా మళ్ళీ తీవ్రమైన ఎండల ప్రభావంతో అల్లాడుతున్నారు. పేదల ఊటీగా పేరుగాంచిన శ్రీకాకుళం ప్రాంతం అగ్నిగోళంగా మండుతోంది. వడదెబ్బకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి కొంతమేరకు ఉపశమనం కలిగించేందుకు శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ నడుం బిగించింది. చలివేంద్రాల్లాగే మజ్జిగ పంపిణీ చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. సుమారు 60 రోజుల పాటు మెగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహాయంతో సుమారు 2 నెలల పాటు మజ్జిగ చలివేంద్రాన్ని నడుపుతున్నట్లు పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నట్టే వ్యాయామం, నడక, క్రీడలు ఎంతో అవసరం అన్నారు. క్రీడల ద్వారా రక్తంలో ఉన్న చెడు వ్యర్థాలు పోయి మనిషి ఉల్లాసంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వనితా నడక సంఘం అధ్యక్షురాలు జి లక్ష్మి, కార్యదర్శి బి దేవి ప్రసాద్, క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, ఎం మల్లిబాబు, గోలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో నడుస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ఇచ్చే విరాళాలు తోడు కావడంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, వారందరికీ ధన్యవాదాలని తెలిపారు. పబ్లిక్ కూడా కొంత హెల్ప్ చేస్తుంది. వాద్యాల సహకారంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము.
అయితే మజ్జిగ కాదు, వాటర్ కూడా ఒక పక్కన పెట్టాం. ఎందువల్లంటే కొంతమంది మజ్జిగ తాగుతారు, కొంతమంది నీళ్ళే తాగుతారు. కనుక ఏంటంటే ఎనీహౌ వాకర్సు, క్రీడాకారులు వ్యాయామం వాకింగ్ చేసిన తర్వాతను వాళ్ళు తప్పనిసరిగా ఎంత అంత నీళ్ళు కానీ మజ్జిగ కానీ తాగాలి. ఎక్సర్సైజ్ చేయడం వలన మనలో కొంత బ్లడ్లో ఉన్న కొంత నీరు కంటెంట్ తగ్గుతుంది. ఆ నీరు కంటెంట్ కాంపెన్సేట్ చేయడానికి ఈ వాటరో లేకపోతే మజ్జిగో కొద్దిగా తాగాలి. తాగితే బ్లడ్ మళ్ళీ తగ్గుకొని బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి మంచి ఆరోగ్యం అనేది సమకూరుతుంది. ఇది మేము 60 దినాలు అనుకుంటున్నాం. మరి అలాగే ఇప్పుడు 43 దినాలు అయ్యింది, 17 దినాలు ఉంది. కనుక కొంతమంది మంచి క్యాండిడేట్స్తో సహకారంతో మొట్టమొదట కొట్ల జగ్గారావు గారు ఇచ్చారు, కొట్ల సత్యనారాయణ గారు ఇచ్చారు, డాక్టర్ కమల్ విలేకర్ గారు ఇచ్చారు. వారందరూ సహకారంతో అలాగే కొంతమంది ప్రజలకు కూడా రోజు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే 1000 రూపాయలు తెచ్చిచ్చే రకాలు కూడా ఉన్నాయి. అలాగా ఇది 60 దినాలకి అలా నడుపుకొస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు గీదల లక్ష్మి, వనిత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ని. మరి మేము 42 రోజులు అయ్యింది ఈ వేళకి. మరి సలివేంద్రము మరి మజ్జికి మేము ఇంటి దగ్గరే తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి మరి క్రీడాకారులు, పిల్లలు, పెద్దలు అలాగే వాకర్స్ అందరూ మజ్జిగ తాగుతున్నారు. మరి దీనికి డొనేషన్ ఏంటంటే మా స్టార్ వాకర్స్ క్లబ్బు, వనిత వాకర్స్ క్లబ్బు మేము డబ్బులు పెట్టుకున్నాము. కాక ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాకరు వచ్చిన వాళ్ళందరూ మాకు 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, 500 ఇచ్చిన వాళ్ళు, 2000, 3000, 4000, 5000 కూడా ఇచ్చిన వాళ్ళు మాకు డొనేషన్ ఇస్తున్నారు. మేము ఈ రోజుకి 42 రోజులు అయింది ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. మరి ఇంకా 18 రోజులు ఉన్నది. మేము 60 రోజులు అనుకున్నాము, 60 రోజులు చేస్తాము. ఇంకా ఎవరైనా దాతలు వచ్చి ఎంత కలిగితే అంత మాకు డబ్బులు ఇస్తే ఈ మిగతా రోజులు కూడా కొనసాగిస్తాము. నాకు ఇచ్చిన ఈ అవకాశం. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ నెల 25వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష నిర్వహిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ శనివారం జిల్లాలో 4 కేంద్రాల్లో ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, నరసన్నపేట మారుతీనగర్ గొట్టేపల్లి కోర్ టెక్నాలజీస్, టెక్కలి కేకొత్తూరు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలల్లో జిల్లాలోని 830 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. వీరి కోసం పై కళాశాలల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 7 గంటల 30 నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. ఉదయం 8:30 నిమిషాల తర్వాత అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల లోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే జిల్లాలోని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జెరాక్స్ నెట్ సెంటర్లను మూసివేయాలని తహసీల్దార్లకు ఆదేశించారు. అలాగే సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవన్నారు. శ్రీకాకుళం జిల్లా సిక్కోలు ప్రాంతవాసి 434 సార్లు తిరుమల కొండపైకి నడుచుకుని వెళ్లిన శ్రీవారి పరమ భక్తుడు అయిన మహంతి శ్రీనివాసరావు మరొక ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీవారి మెట్లు పూజోత్సవానికి శ్రీకారం చుట్టారు. దక్షిణ భారతదేశ వాట్సాప్ గోవింద పాదయాత్ర గ్రూప్ ఆధ్వర్యంలో సర్వే జన సుఖినో భవంతు సంకల్పంతో జూలై 17వ తారీఖు ఏకాదశి మహాపర్వదినాన శ్రీవారి మెట్ల పూజోత్సవ వేడుక ఏడుకొండల స్వామి 70 మంది శ్రీవారి భక్తులు 700 కేజీల పసుపు కుంకుమతో 7000 సార్లు ప్రతి భక్తుడు గోవింద నామస్మరణతో ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారి సన్నిధికి చేరి శ్రీవారిని దర్శించుకునే మహత్తరమైన కార్యక్రమం. 16 జూలై మధ్యాహ్నం నాటికి తిరుపతి చేరి రాత్రి తిరుపతిలో బస. 17వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. నమో వెంకటేశాయ. సర్వే జనాం సుఖినో భవంతు. దక్షిణ భారతదేశ పాదయాత్ర వాట్సాప్ గోవింద భక్తుల సమూహము మీ అందరికీ భక్తిపూర్వక ఆహ్వానము. జూలై 17 ఏకాదశి మహాపర్వదినమున ఏడుకొండల స్వామి
70 మంది శ్రీవారి భక్తులతో 700 కేజీల పసుపు కుంకుమతో ప్రతి భక్తుడు 7000 సార్లు గోవింద గోవింద నామజపం చేసుకుంటూ ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ పూసుకుంటూ స్వామివారి దగ్గరికి చేరి దివ్య దర్శన భాగ్యము సంకల్పము సర్వే జనాం సుఖినో భవంతు. మన స్వామివారు ఆపద మొక్కులవాడు మరియు వడ్డీ కాసులవాడు. 70 మంది భక్తులతో సంకల్పించుకున్న ఈ కార్యక్రమము ఇప్పటికే 211 మంది భక్తులు భక్తిపూర్వకంగా భాగస్వాములైనారు. మీకు కూడా భక్తిపూర్వక ఆహ్వానము. ప్రతి గోవింద భక్తుడు వారి వారి జీవితాలలో స్వామివారి దగ్గరికి నడుచుకొని వెళ్ళాలనే కోరిక, మొక్కు, తపన, భక్తి చాలామందికి ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళే అద్భుతమైన కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అయ్యి స్వామివారి కృపకు పాత్రలు కాగండి. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామివారు మాత్రమే. మీ అందరికీ స్వామివారి కరుణ, కృప, కటాక్షము అన్నీ ఉండాలని భక్తిపూర్వకంగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ భక్తిపూర్వక ఆహ్వానము. సర్వే జనాం సుఖినో భవంతు. గోవింద. గారమండలం ఆడవరం ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు భోగెల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వేసవి వినోదం పేరిట వేసవి సెలవులు ఇచ్చినప్పటి నుంచి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం గంట సేపు ఒక్కొక్క అంశంపై కథలు చదివించటం, రాయించటం, పద్యాలు నేర్పించటం, ఎక్కాలు నేర్పించటం, ముందు తరగతుల పాఠ్యాంశాలను చదివించటం, డాన్స్ నేర్పించటం, జానపద గేయాలు, దేశభక్తి గేయాలు విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం విద్యార్థులతో ఆరోగ్యంపై శ్రద్ధ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇంటిలో ఉండి చదువుకోవాలని, ఎండలో తిరగకూడదని, సాయంత్రం పూట మాత్రమే ఆడుకోవాలని విద్యార్థులకు బోధించారు. అదేవిధంగా 1వ తరగతిలో 2 విద్యార్థులను చేర్పించడానికి క్యాంపైన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ ఉపాధ్యాయులు సోనిమి పాపారావు, విద్యార్థులు భరత్, జతిన్, యస్మిత, యోధ, అక్షిత, కేసిని, ముంత తనుజ, అఖిల్, మేఘన, మనస్వి, భరత్, నిఖిల్, విజయరాజు, భరత్, తుతా, అఖిల్, యోధ, చార్మిల్, మేఘన, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి సందర్భంగా గురువారం సప్తగిరి సంకీర్తనలు మరియు అన్నమయ్య సంకీర్తనలతో నాదార్చన సంగీత కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. శ్రీకాకుళం నగరం శ్రీవాణి సంగీత కళాక్షేత్రం నిర్వాహకులు గౌరవ శ్రీ దుంపల ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో 36 మంది సభ్యులతో నాదార్చన ఘనంగా జరిగింది. దేశ విదేశాల్లో కూడా సంగీత కార్యక్రమాలు నిర్వహించిన ఘనత శ్రీవాణి సంగీత కళాక్షేత్రానికే ఉంది. ఈ కార్యక్రమం శ్రీకాకుళం నగరం డిసిసిబి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది. సంగీత ప్రియులకు ఈ కార్యక్రమం అమితంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామివారి ప్రసాదం భక్తులందరికీ అందజేశారు. శ్రీకాకుళం నగరంలోని కేంద్ర గ్రంథాలయంలో అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి. సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుని జయంత్యుత్సవం గురువారం నిర్వహించారు. తరిణీకృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్తో టి కొండలరావు, మృదంగాలతో మండా శ్రీనివాసరావు, వినోద్, సాయి చరణ్, హార్మోనియంతో రెడ్డి సత్యనారాయణ, వాయులీనంతో ధనుంజయ రెడ్డి నాదనీరాజనం జరిపారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి స్వర నీరాజనం సమర్పించారు. కార్యక్రమంలో పవన్ కుమార్, వెంకటేశ్వరి, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం డే అండ్ నైట్ కూడలిలో విజయదుర్గ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం పాడ్యంని పురస్కరించుకుని అమ్మవారికి వేకువజాము నుంచే అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు మహిళలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మకి అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. శ్రీకాకుళం నానబాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో వైశాఖ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఈరోజు ఉదయం పాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. పాలాభిషేకం. అదేవిధంగా
శ్రీ విజయదుర్గ అమ్మవారికి ఈరోజు పుష్పాలంకరణ సేవ, అదేవిధంగా అమ్మవారికి భక్తులచే కుంకుమార్చన కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైశాఖ మాసం శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి ఈరోజు సాయంకాలం సహస్ర కుంకుమార్చన కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఈ వైశాఖ మాసంలో ఎవరైతే అమ్మవారిని అర్చిస్తారో, కుంకుమార్చన నిర్వహించుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు, ధనధాన్యాలు కలుగుతాయని మన పూర్వీకులు, ఋషులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారు దర్శించుకొని అమ్మవారిని అర్చించుకున్నారు. స్థానిక కత్తెర వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠంలో శ్రీవారికి స్వరార్చన గ్రూప్ ద్వితీయ వార్షికోత్సవం మరియు పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కత్తెర వీధి శ్రీ రాజరాజేశ్వరి పీఠం శ్రీహరి నామస్మరణతో మారుమోగింది. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ రాజరాజేశ్వరి సంగీత విద్యాపీఠం శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారి శిష్య బృందంచే అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. అనంతరం విశాఖపట్నం వాస్తవ్యులు కుమారి ప్రీతి మరియు కుమారి మహతి యుగల కర్ణాటక శాస్త్రీయ అన్నమాచార్య సప్తగిరి సంకీర్తనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెరీర్ ఫెయిర్ సాయిబాబా, జీహెచ్ఆర్పి స్టేట్ ఉమెన్స్ సెల్ ప్రెసిడెంట్ శ్రీమతి పి మణిశర్మ, శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బస్వా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీ శేషపు జోగినాయుడు మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన వారు అన్నమాచార్యుల వారని, అలాగే ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు సింహాద్రి శ్రీనివాస్ మరియు బృందాన్ని అభినందించారు. మనిషి జీవన విధానాన్ని నిర్దేశించిన శాంతి ప్రబోధకుడు గౌతమ బుద్ధుడని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో బుద్ధ జయంతి సందర్భంగా గౌతమ బుద్ధుని విగ్రహానికి విగ్రహదాతలు డాక్టర్ పిఎల్ఎన్ కృష్ణంరాజుతో పాటు వైద్యులు డాక్టర్ సింధూర, డాక్టర్ అరవింద్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి మనసుని అదుపు చేసుకోవటంతో పాటు వాంఛలను అధిగమించడం ద్వారా పరిపూర్ణత సాధిస్తాడు అన్నారు. ప్రపంచానికి జీవన మార్గాన్ని గౌతమ బుద్ధుడు నిర్దేశించారన్నారు. అవధాన పండితులు పైడి హరినాథరావు మాస్టారు బుద్ధుడు గొప్పతనంపై పద్యం ఆలపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహిబుల్లా ఖాన్, మెట్ట అనంతం భట్లు, కేఎన్విఎస్ వర్మ, నక్క శంకర్రావు, పందిరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలో కొలువై ఉండి భక్తులతో పూజలందుకుంటున్న శ్రీ సంతోషిమాత అమ్మవారు గురువారం పుష్పాలంకరణ శోభితమై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ అర్చక పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, పారాయణం, త్రికాలార్చనలు జరిగాయి. సహస్ర పారాయణంతో పాటు దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు శ్రీ సంతోషిమాతను దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేలుపు భక్తుల పాలిత కల్పవల్లి ఈరోజు వైశాఖ మాసము శుక్రవారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, కుంకుమ పూజలు, విశేష పూజలు వైభవంగా జరుగుతున్నాయి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.